Good morning, students. Welcome to Artificial Intelligence class. So, చూడము www.anjanasfoundation.org. సో, ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే కనుక ఈవెన్ మీరు గూగుల్‌లో అంజనాస్ ఫౌండేషన్ అని సెర్చ్ చేసినా కూడా వెబ్సైట్ అనేది మీకు వస్తుంది. మీ గ్రూప్స్‌లో కూడా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్‌లో ఈ వెబ్ లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. సో, ఇందులో అవర్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిసోర్సెస్ దగ్గర ఏఐకి సంబంధించినటువంటి లాగ్ బుక్ అండ్ ఏఐకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్. మనం చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అన్నది మీకు షేర్ చేయడం జరిగింది. సో, ప్రీవియస్ క్లాస్‌లో లాగ్ బుక్ రైటింగ్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నవి నేనిచ్చాను. సో, ఏ కంటెంట్‌ని ఎక్కడ రాయాలి? సో, ఏ డేని ఏ విధంగా మీరు అక్కడ ఆబ్జెక్టివ్ అండ్ యాక్టివిటీ డన్ ఇవన్నీ ఎలా రాయాలన్నది నేను మీకు చూపించాను. సో, ఒకవేళ ఇంకా ఎవరైనా లాగ్ బుక్స్ రాయనట్లయితే వెంటనే స్టార్ట్ చేయండమ్మా. సో, లాగ్ బుక్ రైటింగ్ అన్నది వెంటనే క్విక్‌గా స్టార్ట్ చేసేయండి. సో, కాలేజీ నుంచి లాగ్ బుక్స్ తీసుకోండి. ఆల్‌మోస్ట్ అన్ని కాలేజెస్‌కి వెళ్ళిపోయాయి లాగ్ బుక్స్ అన్నవి. సో, ఈవెన్ కర్నూల్ కాలేజెస్ వాళ్ళకి కూడా మేబీ ఈ వీకెండ్ లోపు లాగ్ బుక్స్ అన్నవి వెళ్ళిపోతాయి. సో, మీకు మొత్తం కాలేజ్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత సో, ఎవరి లాగ్ బుక్ వాళ్ళు తీసుకొని, మీ డీటెయిల్స్ అవి చెక్ చేసుకొని, సో, తర్వాత వెంటనే లాగ్ బుక్ రైటింగ్ అనేది మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే అమ్మ. సో, లాగ్ బుక్ రైటింగ్ రిలేటెడ్ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే గనుక సో, ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. సో, ప్రెజెంట్ ఏంటంటే, ఈ చాట్‌బాట్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. సో, డాక్యుమెంటేషన్‌లో మనం ఏం రాసామన్నది ఒకసారి చూద్దాం. ఈ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో, మీకు ఎక్స్‌టర్నల్ వచ్చినప్పుడు, ప్రాక్టికల్ జరిగినప్పుడు ఎక్స్‌టర్నల్ వస్తారు గదా! ఎక్స్‌టర్నల్ వచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని గనక వైవా క్వెషన్స్‌లో అడిగితే, ఏ ప్రాజెక్ట్ చేశారు? సో, మీరు ఒక ఇంటర్న్‌షిప్ మీరు చేశారంటే, మీకు స్కిల్స్ అన్నవి డెవలప్ అవ్వాలి. సో, ఇంటర్న్‌షిప్ యొక్క మెయిన్ పర్పస్ ఎప్పుడు కూడా స్కిల్ డెవలప్‌మెంట్. సో, జస్ట్ ఏదో థియరిటికల్‌గా మీరు వినేసి, మీరేదో ఆన్సర్ చేయడం కాదు. ప్రాక్టికల్‌గా మీరేదన్నా చెయ్యగలిగి ఉండాలనమాట. సో, జస్ట్ మీరు చెప్పడం కాదు, చేయగలిగి ఉండాలి. సో, అలా మనం ఈ ఇంటర్న్‌షిప్‌కి తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే, చాట్‌బాట్ డెవలప్‌మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐని ఉపయోగించి చాట్‌బాట్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలి అన్నది. ఓకేనమ్మా? సో, దీని అబ్స్ట్రాక్ట్ చూడండి. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే, టోటల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ ఏంటి అన్నది సింపుల్ టర్మ్స్‌లో మనకి అబ్స్ట్రాక్ట్‌లో ఉంటుందన్నమాట. ఓకే. Artificial intelligence has revolutionized human computer interaction by enabling systems to understand and respond to natural language queries. సో, ఒక హ్యూమన్ బీయింగ్ కి కంప్యూటర్ కు ఉన్న ఇంటరాక్షన్స్ అన్నవి సో ఇదివరకు ప్రోగ్రామింగ్ రూపంలో, తర్వాత మనకి యూఐకి సంబంధించి అంటే యూజర్ ఇంటర్ఫేస్ రూపంలో మన ఇంటరాక్షన్ అనేది ఉండేది. సో, ప్రెసెంట్ ఏంటంటే ఈవెన్ నేచురల్ లాంగ్వేజ్ క్వైరీస్ కూడా అంటే మనం జస్ట్ మిగతా హ్యూమన్స్ తో ఎలా కాన్వర్జేషన్ అనేది చేస్తామో, సో కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్ తో అలా కాన్వర్జేషన్ చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చే విధంగా ఏఐ అన్నది ఈ ఇంటరాక్షన్ రివల్యూషనైజ్ చేసింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ డొమైన్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ చాట్ బాట్స్ కేపబుల్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ విత్ ద యూజర్స్. సో చాట్ బాట్స్ అన్నవి ఏం చేయగలుగుతున్నాయి ప్రెసెంట్ యూజర్స్ తో ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ చేయగలుగుతున్నాయి అన్నమాట. దిస్ ప్రాజెక్ట్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బాట్ యూజింగ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ. సో జెన్ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ లో ఒక ఏఐ చాట్ బాట్ అని తయారు చేస్తాం అన్నమాట. ద చాట్ బాట్ యూటిలైజెస్ ద గూగుల్స్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. సో గూగుల్ జెన్ఏఐ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ జెన్ఏఐ ప్లాట్ఫామ్ అనేది మనం యూజ్ చేసుకుని జెమినైకి సంబంధించినటువంటి ఎల్ఎల్ఎం మోడల్, గూగుల్ వాళ్ళకి సంబంధించిన జెమినై ఏఐ ఉంది కదా, అందులో ఉన్నటువంటి ఎల్ఎల్ఎం మోడల్ ని యూజ్ చేసి మనం యూజర్ క్వైరీస్ ని అంటే యూజర్ అడిగే క్వెషన్స్ ని మనం ప్రాసెస్ చేసి రెస్పాన్సెస్ అన్న ఇంటెలిజెంట్ వేలో మనం డెలివర్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. చాట్ బాట్ అనేది హెల్ప్ అవుతుంది. అన్లైక్ ట్రెడిషనల్ రూల్ బేస్డ్ చాట్ బాట్ ద సిస్టమ్ లెవరేజెస్ ద నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ ఎన్ఎల్పికి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ ని యూజ్ చేసుకుని సో మోడర్న్ ఏఐ మోడల్స్ కి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ తో యూజర్ ఇన్పుట్ ని డైనమిక్ గా ఇంటర్ప్రిట్ చేసి ఈ సిస్టమ్ అన్నది ఏం చేస్తుంది రెస్పాన్సెస్ అనేవి జనరేట్ చేస్తుంది అనమాట. టు ఎన్ష్యూర్ రిలయబుల్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ ద చాట్ బాట్ ఇన్కార్పొరేట్స్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ బేస్. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట.
సో ర్యాండమ్ గా ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పకుండా మనం టూ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేసాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేసామంటే ఒక నార్మల్ చాట్ బాట్ డెవలప్ చేసాం. అదేంటి, జనరల్ పర్పస్ చాట్ బాట్. మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్స్ అనేవి ఇచ్చేటటువంటి చాట్ బాట్ ని ముందు మనం తయారు చేసాం. మనం తయారు చేసిన సెకండ్ చాట్ బాట్ ఏంటి, ఒక నాలెడ్జ్ బేస్ ని మనం ఇంటగ్రేట్ చేసి ఒక రీజనింగ్ ఇంజిన్ అన్నది దానికి ఇచ్చి, సో అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ కి మాత్రమే అది రెస్పాన్స్ అనేది ఇవ్వాలి, మిగతా వేటికి రెస్పాన్స్ ఇవ్వకుండా. సో నాలెడ్జ్ బేస్ ని ఒక పర్సనాలిటీని మనం క్రియేట్ చేసాం అన్నమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఆర్ యూస్ టు గైడ్ ద మోడల్ ఇన్ జనరేటింగ్ రిలవెంట్ రెస్పాన్సెస్ వైల్ రెస్ట్రిక్టింగ్ ఆన్సర్స్ టు ద డొమైన్ డిఫైన్డ్ ఇన్ ద నాలెడ్జ్ బేస్. సో ఆన్సర్స్ అనేవి ఓన్లీ ఆ నాలెడ్జ్ బేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కి తప్ప మిగతా వేటికి రిలేట్ అవ్వకుండా మనం ఏం చేసాం, రెస్ట్రిక్ట్ చేసాం అనమాట. ద సిస్టమ్ ఈస్ డెవలప్డ్ యూజింగ్ ద Python programming language and implemented in the Google Colab environment. A web-based conversational interface is created using the Gradio framework. సో పైథాన్ లో ఉన్నటువంటి గ్రేడియో ఫ్రేమ్వర్క్ ని మనం యూజ్ చేసి, సో బ్రౌజర్ ద్వారా ఆ చాట్ బాట్ తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా, బికాస్ లైవ్ లింక్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాజెక్ట్ చేశారంటే, సో ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా టెస్ట్ చేయగలిగే లైవ్ లింక్ అనేది జనరేట్ అవ్వాలి. సో ఈవెన్ మీకు అది 1 వీక్ పాటు ఫ్రీ లింక్ అనేది ఉంటుంది. ఇఫ్ 1 వీక్ దాటిపోతే కనుక, అంటే మీ ప్రాక్టికల్ టైంకి ఒక డే ముందు మీరు ఏం చేస్తారంటే తిరిగి సో దాన్ని జనరేట్ చేయండి. ఇంకొకసారి ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఒక లైవ్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన లైవ్ లింక్ ని మీరు ఆ ప్రాజెక్ట్ బుక్స్ దగ్గర రాయడం కానీ, వాళ్ళు అడిగితే ఆ లింక్ చెప్పడం కానీ చేయండి. ఓకేనా? So the chatbot is deployed using the Gradio's public sharing mechanism, enabling real-time access to a generated web link. The project demonstrates how GenAI models can be integrated with domain knowledge to create the intelligent conversational agents capable of assisting users with information retrieval. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మనం అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయగలడం కానీ, ప్రొడక్ట్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ట్రబుల్ షూటింగ్ గైడెన్స్ కానీ ఇవ్వడం కానీ చేసే విధంగా మనం ఒక మోడల్ని మనం తయారు చేసాం. సో ఇంట్రడక్షన్ చూడండి ఏఐకి సంబంధించి. ఏఐ ఈజ్ అ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఫోకసెస్ ఆన్ ద డెవలపింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కేబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో హ్యూమన్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో లేదా లెర్నింగ్ ప్రాసెసింగ్ ఉందో, సో సేమ్ ఇవే ఫీచర్స్ తో ఒక కంప్యూటర్ అన్నది సో నాలెడ్జ్ ని లెర్న్ చేసి టాస్క్ పర్ఫామ్ చేయగలిగేలా చేయడమే ఏఐ అన్నమాట. దీస్ టాస్క్స్ ఇంక్లూడ్ ద లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ డేటా. మనం బిగినింగ్ క్లాసెస్ లో చూసాం కదా. సో సేమ్ ఆ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో టాస్క్స్ లో సో హ్యూమన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో అలా పర్ఫామ్ చేయడం. ఇక్కడ జస్ట్ ఏదో మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అని కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే ఒక లాంగ్వేజ్ అర్థమవుతుందో, ఒక టాస్క్ అన్నది అర్థమవుతుందో, ఒక ఎంటిటీ అన్న దాని మీద ఒక అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో, కంప్యూటర్ కూడా ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ అన్నది మనం తీసుకురావాలన్నమాట. సో అలా చేసేటటువంటి ఫీల్డే ఏఐ. ఇన్ రీసెంట్ ఇయర్స్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎన్ఎల్పి అండ్ డీప్ లెర్నింగ్ హ్యావ్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎల్ఎల్ఎం మోడల్స్. These models are capable of understanding and generating human-like text by analyzing the vast amounts of linguistic data. సో లాంగ్వేజ్ డేటాను యూజ్ చేసుకుని ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నవి సో రియల్ టైంలో యూజర్ ఏం అడుగుతున్నారు అనేది ప్రాసెస్ చేసుకోగలుగుతాయి అనమాట. చాట్ బాట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పిలో చాట్ బాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎర్లీ చాట్ బాట్స్ అనేవి ఎలా ఉండేవి, మనం ముందుగా స్క్రిప్ట్ అనేది డిఫైన్ చేస్తే, ఈవెన్ మనం ఇంటెంట్ క్లాసిఫికేషన్ యూజింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్స్ అనేవి రాసుకున్నాం మనం. అందులో కూడా మనం చాట్ బాట్స్ ని డెవలప్ చేసాం. కాకపోతే అవి ఎక్కడి వరకు ఆన్సర్ ఇచ్చే, ఏవైతే ఇంటెంట్స్ ఉన్నాయో, సో మీ ఇంటెంట్ అన్నది ప్రొడక్ట్ ఎంక్వైరీయా, మీ ఇంటెంట్ అన్నది ఒకవేళ కంప్లైంటా, మీ ఇంటెంట్ అన్నది ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజమా, మీ ఇంటెంట్ అన్నది ఆర్డర్ చేయడమా, సో ఇంటెంట్ బట్టి. సో ఒకవేళ ఆ విధంగా మనం ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇంటెంట్ బేస్డ్ మోడల్ సో చాలా హెవీ అయిపోతుంది అనమాట ఇంటెలిజెంట్ క్లాసిఫికేషన్ చేయడానికి. అందుకని సో ఇంటెంట్ క్లాసిఫికేషన్ వైజ్ కాకుండా ఎల్ఎల్ఎం వైజ్ ఏంటంటే మనం తయారు చేస్తాం అనమాట. సో ఎర్లీ చాట్ బాట్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ మీద ఉంటే, కీవర్డ్ మ్యాచింగ్ మీద ఉంటే, సో కీవర్డ్స్ బట్టి ఇంటెంట్ ని క్లాసిఫై చేసుకుని సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం అంటే రెస్పాన్స్ అనేది ఇస్తాం. ఆ రెస్పాన్స్ కూడా ప్రీ డిఫైన్డ్ రెస్పాన్స్. అవి కాకుండా కొత్త రెస్పాన్సెస్ ఇవ్వడానికి ఉండదు. కానీ మోడర్న్ చాట్ బాట్స్ లో ఎంఎల్ అండ్ డీప్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ ని యూజ్ చేసుకుని సో ఇక్కడ యూజర్ అడుగుతున్న క్వశ్చన్ అన్నది ఎంత రిలవెంట్ గా ఉంది, ఏ డొమైన్ కి సంబంధించింది అన్న దాన్ని బట్టి ఆన్సర్ అనేది తిరిగి జనరేట్ చేస్తారు అనమాట. GenAI has further transformed chatbot development by enabling the systems to produce coherent and context aware. సందర్భానికి తగినట్టుగా రెస్పాన్సెస్ అనేవి ఇవ్వాలన్నమాట. సో క్లియర్ కట్ గా రూల్స్ అన్న మనం డిఫైన్ చేయము ఇక్కడ. యూజర్ ఏదైతే అడుగుతున్నారో అడుగుతున్న దాన్ని బట్టి ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకుని కాంటెక్స్ట్ బట్టి ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట.
This project focuses on developing a chatbot powered by GenAI. The chatbot integrates a knowledge base with a LLM మోడల్. సో గూగుల్కి సంబంధించినటువంటి ఫ్లాష్ ఏదైతే ఉందో గూగుల్ ఫ్లాష్ మోడల్ మనం తీసుకున్న ఎల్ఎల్ఎం మోడల్ని మన నాలెడ్జ్ బేస్ని ఇంటిగ్రేట్ చేసి సో ఇంటెలిజెంట్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఆన్సర్స్ అనేవి ఇచ్చే విధంగా మనం చేసామన్నమాట. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం చేసామంటే ఆ ప్రాజెక్ట్ కి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండాలి. సో ఏ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేస్తున్నారు. సో అంతకుముందు యూజర్స్ కానీ ఆర్ఎల్స్ కంపెనీస్ కి కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఏ అప్రోచ్ తో వెళ్తున్నాం అన్నది మనం క్లియర్ గా డిఫైన్ చేయాలన్నమాట. అప్పుడే ఆ ప్రాజెక్ట్ కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి కంపల్సరీ ఏముంటుందంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. So organization frequently provide technical support and product documentation through manuals, websites and help centers. ఇన్ జనరల్ కంపెనీస్ మాన్యువల్స్ అన్నవి ఇస్తే, సో మాన్యువల్ బుక్స్ ఉంటాయి కదా ప్రొడక్ట్ తో పాటు డెలివరీ అయ్యేవి, అండ్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ హెల్ప్ సెంటర్ లో కూడా ఉంటుంది. బట్ స్టిల్ యూజర్ కి ఏంటంటే ఆ రిసోర్సెస్ అన్ని నావిగేట్ చేయడం కష్టం. సో ఇన్ జనరల్ యూజర్ కి ఏదైనా ఒక క్వశ్చనే ఉంటుంది. సో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడం మొత్తం మాన్యువల్ చదవడం, వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందని మొత్తం వెతుక్కోవడం, ఆర్ హెల్ప్ సెంటర్ వాళ్ళకి కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం లెందీ ప్రాసెస్ అన్నమాట. నావిగేషన్ ప్రాబ్లమ్స్. కామన్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ యూజర్ స్ట్రగుల్ టు లొకేట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ లార్జ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్స్. సో హెవీ డాక్యుమెంటేషన్ మిడిల్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడం కష్టం. Customer support teams spend significant time answering repetitive queries. ఫర్ ఎగ్జాంపుల్ క్వైరీస్ అన్ని రిపిటేటివ్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలా కాల్ చేస్తాం, మనలాగే చాలా మంది సిమిలర్ క్వశ్చన్స్ తో కాల్ చేస్తారు. సో అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ యూజర్స్ అడుగుతూ ఉంటారు, వాటికి మళ్ళీ కస్టమర్ సపోర్ట్ టీమ్ ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. సో వన్ టైప్ ఆఫ్ ఎగ్జాషన్ అనేది ఉంటుంది. And traditional FAQ systems cannot adapt to different ways users phrase their questions. సో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మల్టిపుల్ ఫ్రేజెస్ యూజ్ చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ యూజ్ చేసి యూజర్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఈ ఎఫ్ఏక్యూ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉందో అవి ప్రాపర్ గా అడాప్ట్ అవ్వలేవు అనమాట. అండ్ రూల్ బేస్డ్ చాట్ బాట్స్ కి అయితే ఎక్స్టెన్సివ్ మాన్యువల్ కన్ఫిగరేషన్ ఉండాలి. అంటే ఒక యూజర్ ఎన్ని రకాలుగా అడగగలడు అన్నది ముందుగానే మనం ఊహించుకుని, సో మనం ఏం చేయాలి, అన్ని రకాలుగాను ఆ ప్రోగ్రామింగ్ అనేది చేయాలి. బట్ స్టిల్ ఏంటంటే కాంప్లెక్స్ క్వైరీస్ అనేది మనం హ్యాండిల్ చేయలేం. అండ్ దాంతో పాటుగా ఈ చాట్ బాట్ ప్రోగ్రామింగ్ అన్నది బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో లెందీ కోడ్ అన్నది తయారైపోతుంది. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లాక్ ద కాన్వర్జేషన్ ఇంటరాక్షన్. సో నార్మల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో కాన్వర్జేషన్ స్టైల్ కాదు, జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ని అవతల వ్యక్తికి డిస్ప్లే చేసేటటువంటివి. సో ఈ లిమిటేషన్స్ వల్ల ఏంటంటే ఒక ఇంటెలిజెంట్ కాన్వర్జేషన్ సిస్టమ్ యొక్క నీడ్ అన్నది క్రియేట్ అవుతుంది. పైన ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో వాటి వల్ల ఏం కావాల్సి వస్తుంది ఇప్పుడు. సో నేచురల్ లాంగ్వేజ్ క్వైరీస్ ని అర్థం చేసుకుని రిలవెంట్ రెస్పాన్సెస్ ని షార్ట్ టైమ్ లో డెలివర్ చేయగలిగి ఒక ఇంటెలిజెంట్ కాన్వర్జేషనల్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అదే. సో ఒక ఏఐ మోడల్ ని యూజ్ చేసుకుని మనం ఒక చాట్ బాట్ ని క్రియేట్ చేయాలి. ఆ చాట్ బాట్ అనేది నాలెడ్జ్ బేస్ లో ఉన్న వాటి బట్టి ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. సో ఆబ్జెక్టివ్స్ చూడండి. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు స్టడీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ, టు డెవలప్ ఏ కాన్వర్సేషనల్ చాట్బాట్ capable of interacting with users using natural language, to integrate the domain specific knowledge base with the AI model, to implement prompt engineering techniques for response control, to create a web based chatbot interface using Gradio. చూడండి, పైథాన్ ఉన్నటువంటి గ్రేడియో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని ఆ చాట్ బాట్ కు వెబ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. రీజన్ ఏంటి, సో ఇన్ జనరల్ మనకి యూజర్స్ ఎవరు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న కోడ్ అంతా కాపీ చేసుకుని వాళ్ళు రన్ చేయరు కదా. సో మనం లోకల్ గా రన్ చేసేటువంటి కోడ్ ఏదైతే ఉందో మనకు మాత్రమే ఆన్సర్స్ ఇస్తుంది. సో ఏదో ఒక వెబ్సైట్ లో అయినా డిప్లాయ్ చేయాలి, ఒక యాప్ లో అయినా పెట్టాలి, ఆర్ఎల్స్ ఇవి పాసిబిలిటీ లేదన్నప్పుడు ఏదైనా ఒక వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అయినా మనం క్రియేట్ చేయాలి. గ్రేడియో దానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనం కంప్లీట్ గా ఒక వెబ్సైట్ తయారు చేసి వెబ్సైట్ లో ఒక చోట దీన్ని ఇంటిగ్రేట్ చేయడం కన్నా, సో ఏదైతే ప్రోగ్రామ్ మనం రాస్తున్నామో దాంతో ఒక లింక్ అన్నది, ఒక వెబ్ లింక్ అనేది జనరేట్ అయ్యే విధంగా చేయడం ఒక ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో గ్రేడియోని యూజ్ చేసి వెబ్ ఇంటర్ఫేస్ మనం క్రియేట్ చేసి రియల్ టైమ్ ఇంటరాక్షన్ కోసం చాట్ బాట్ మనం డిప్లాయ్ చేస్తాం. సో దీనికి మనం యూజ్ చేసిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి, ఒకవేళ ఎక్స్టర్నల్ మిమ్మల్ని అడిగిన, ఆర్ఎల్స్ మీరు ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్ లో మీరు మెన్షన్ చేస్తారు. రెజ్యూమ్ లో మీరు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు ఫర్దర్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మీరు మెన్షన్ చేశారు కదా, ఈ రెజ్యూమ్ లో ఏ చాట్ బాట్ ని మీరు తయారు చేశారని మీరు మెన్షన్ చేశారు కదా, ఈ చాట్ బాట్ కి మీరు వాడిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటంటే మీరు చెప్పగలగాలి. సో అవన్నమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, ఏఐ ప్లాట్ఫామ్ వచ్చేసి గూగుల్ జెనై, సో ఎల్ఎల్ఎం మోడల్ వచ్చేసి జెమినై లార్జ్ లాంగ్వేజ్ మోడల్.
సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి గూగుల్ కొలాబ్ లో చేసాం. యూఏ ఫ్రేమ్వర్క్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్కడ ఇంటరాక్ట్ అవుతారు మన చాట్ బాట్ తో, ఆ ఫ్రేమ్వర్క్ వచ్చేసి గ్రేడియోలో మనం తయారు చేసాం. సో లైబ్రరీస్ ఏమేమి యూజ్ చేసాం? గూగుల్ జెనై అండ్ గ్రేడియో, ఈ టూ లైబ్రరీస్ ని మనం యూజ్ చేసాం అనమాట. సో ఇవి టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూస్డ్. మెథడాలజీ ఏంటి? సో ఎలా మనం ఏ స్టేజెస్ లో ఈ చాట్ బాట్ ని మనం డెవలప్ చేసాం? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ వర్ ఐడెంటిఫైడ్ ఇంక్లూడింగ్ యూజర్ ఇంటరాక్షన్, క్వైరీ ప్రాసెసింగ్, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్ అండ్ రెస్పాన్స్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ మనకేంటి, యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఈ క్వైరీస్ ని ఎలా ప్రాసెస్ చేయాలి. సో ప్రాసెసింగ్ పార్ట్ అంతా ఎల్ఎల్ఎం మోడల్ చూసుకుంటుంది. బట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి రావాలి? నాలెడ్జ్ బేస్ నుంచి రావాలి. ఆన్సర్స్ అన్నవి సో నాలెడ్జ్ బేస్ నుంచి రావాలి కాబట్టి అది మనం క్రియేట్ చేస్తాం. అండ్ రెస్పాన్స్ ఎలా జనరేట్ చేయాలి? సో ఫస్ట్ యూజర్ ఎలా మాట్లాడాలి, చాట్ బాట్ ఎలా మాట్లాడాలి, వాటిని ఎలా లాగ్ చేయాలి, మెమరీలో ఎలా సేవ్ చేసుకోవాలి, హిస్టరీని బట్టి కాంటెక్స్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ లోకి వచ్చేస్తుంది. తర్వాత సిస్టమ్ డిజైన్. ఏ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ వాజ్ డిజైన్ టు ఇంటిగ్రేట్ ద చాట్ బాట్ ఇంటర్ఫేస్, నాలెడ్జ్ బేస్ అండ్ జెన్ఏఐ మోడల్. ఇంప్లిమెంటేషన్. ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జెమినీ ఏదైతే ఉందో, గూగుల్ జనరేటివ్ ఏ ప్లాట్ఫామ్ లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం లాగిన్ అయ్యి, సో అక్కడ ఏపీఐ కీ ఏదైతే ఉందో ఏపీఐ కీని మనం జనరేట్ చేసి, ఆ జనరేట్ చేసిన ఏపీఐ కీని మన ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసాం. సో దట్ మన ప్రోగ్రామ్ నుంచి ఆర్ఎల్స్ మన చాట్ బాట్ ఏదైతే ఉందో, సో క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నవి ఆ ఏపీఐ కీకి వెళ్ళి, ఆ కీ ద్వారా మనకి ఏంటంటే ఎల్ఎల్ఎం మోడల్ కనెక్ట్ అయ్యి అక్కడ ప్రాసెస్ ఆ రిక్వెస్ట్ ద్వారా ఆన్సర్ అనేది వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ ని మనం ప్రింట్ చేసి లాగ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఇంప్లిమెంటేషన్. సో డిప్లాయ్మెంట్ ఎలాగా? ఇట్ వాస్ డిప్లాయిడ్ యూజింగ్ ద గ్రేడియో ఫ్రేమ్వర్క్ టు క్రియేట్ అన్ యాక్సెసిబుల్ వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్. సో వెబ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఒక వెబ్ లింక్ ని జనరేట్ చేసి, ఆ జనరేట్ చేసిన వెబ్ లింక్ లో ఇంటర్ఫేస్ ఉండే విధంగా మనం గ్రేడియో ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసాం అనమాట. Various user queries were tested to evaluate the chatbot's response accuracy and reliability. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది మనం అడిగాం. సో రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాం, అన్రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాం. అన్రిలేటెడ్ క్వశ్చన్స్ కి అది ఆన్సర్ చేయదు, ఓన్లీ రిలేటెడ్ క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ అన్నది చేస్తుంది అనమాట. సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో ప్రెసెంట్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఏ చాట్బాట్ సిస్టమ్, ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయంటే, యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఎక్కడైతే యూజర్ క్వైరీని ఎంటర్ చేస్తారో యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేయర్ అన్నది ఉంది. సో నాలెడ్జ్ బేస్ ని, అదే విధంగా ప్రాంప్ట్స్ ని కనెక్ట్ చేసేటటువంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేయర్ ఉంది. నాలెడ్జ్ బేస్ అన్నది ఉంది. అండ్ ఏఐ మోడల్, ఎల్ఎల్ఎం మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఏపీఐ ద్వారా మనం కనెక్ట్ చేసాం. అండ్ రెస్పాన్స్ మాడ్యూల్. సో ఏదైతే జనరేటెడ్ రెస్పాన్స్ లో యూజర్ కి ఎలా చూపించాలి, అండ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎన్ని టోకెన్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేయాలి. సో మాక్సిమం 500 టోకెన్స్ యూజ్ చేసి చేయాలా, 200 టోకెన్స్ యూజ్ చేసి చేయాలి, ఎలా జనరేట్ చేయాలన్నది కూడా మనం రెస్పాన్స్ మాడ్యూల్ డిఫైన్ చేస్తాం అనమాట. అండ్ దాంతో పాటు టెంపరేచర్ ఎంత ఉండాలి, సో క్రియేటివిటీ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, డిటర్మినిజం ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, అది కూడా మనం పెట్టుకుంటాం. ఓకేమా? సో సిస్టమ్ వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది. యూజర్ క్వైరీ చేస్తారు, సో ప్రాంప్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్, ఏ మోడల్ ప్రాసెసింగ్, రెస్పాన్స్ జనరేషన్ అండ్ రెస్పాన్స్ డిస్ప్లే. సో ఇది ప్రాసెస్ అన్నమాట. అండ్ దీన్ని డెవలప్ చేయడానికి మనం ఏమేం చేసాం అంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ ద చాట్ బాట్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టెప్స్ క్రియేటింగ్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. గూగుల్ కొలాబ్ వాజ్ యూజ్డ్ యాజ్ ద డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ఎ క్లౌడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ విత్ పైథాన్ సపోర్ట్. సో పైథాన్ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ అనేది గూగుల్ కొలాబ్ లో ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ని మనం యూజ్ చేసుకున్నాం అనమాట, ఐడిఈ కింద. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కింద. సో పైథాన్ సపోర్ట్ ఉంది కాబట్టి గూగుల్ కొలాబ్ ని మనం యూజ్ చేసాం. సో రిక్వైర్డ్ లైబ్రరీస్ అక్కడ ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసాం. సో కమాండ్ ఏంటి, పిప్ ఇన్స్టాల్ గూగుల్ జెన్ అండ్ గ్రేడియో. ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఏపీఐ కీ అనేది మనం జనరేట్ చేసుకున్నాం. గూగుల్ జనరేటివ్ ఏ ప్లాట్ఫామ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఏపీఐ కీ జనరేట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేసాం. ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఎవరు మాట్లాడాలి, తర్వాత ఎవరు మాట్లాడాలి, అండ్ ఫస్ట్ ఓపెనింగ్ టైంలో చాట్ బాట్ ఏ రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఒకవేళ మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ లూప్ ని ఎలా బ్రేక్ చేయాలి, అదంతా కూడా మనం డిజైన్ చేసాం. ఆ తర్వాత మనం చాట్ బాట్ లాజిక్ అన్నది డిఫైన్ చేసాం అనమాట. సో పైథాన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తే, యూజర్ ఇన్పుట్ ని ప్రాసెస్ చేసుకుని ఏ మోడల్ కి ప్రాంప్ట్స్ పంపిస్తాయి, ఏ మోడల్ ఇచ్చిన రెస్పాన్సెస్ ని తిరిగి డిస్ప్లే చేస్తాయి అనమాట. అండ్ దీని ఇంటర్ఫేస్ అంటే ఎక్కడైతే యూజర్ ఇవన్నీ చేస్తారో దానికోసం మనం ఒక కాన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ అనేది బిల్డ్ చేసాం గ్రేడియోని యూజ్ చేసుకుని. అండ్ తర్వాత గ్రేడియోకి సంబంధించిన పబ్లిక్ షేరింగ్ ఫీచర్ తో పబ్లిక్ లింక్ అనేది జనరేట్ చేసాం. ఇది ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ అలా కాదంటే తర్వాత మనం ఏం చేయాలంటే హగ్గింగ్ ఫేస్ సంబంధించినటువంటి స్పేసెస్ ఉంటాయి, స్పేసెస్ ను మనం
ఆ చాట్ బాట్‌ని డిప్లాయ్ చేస్తే అది పర్మనెంట్ లింక్ అవుతుందన్నమాట. సో, ప్రెజెంట్ మనం ఓన్లీ 1 వీక్‌కి సంబంధించిన లింక్ మాత్రమే జనరేట్ చేసాం. హ్మ్. దానికి యూజ్ చేసినటువంటి కోడ్ ఇది. సో, ఈ కోడ్‌లో ఏ పార్ట్ ఏం చేస్తుంది అన్నది ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా ప్రీవియస్ క్లాసెస్‌లో ఉంది. సో, ఒకసారి మీరు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించినటువంటివి చూసినప్పుడు, అంటే చాట్‌బాట్‌కి సంబంధించిన కోడ్ మనం డిఫైన్ చేస్తున్నప్పుడు, ఆ క్లాస్ మీరు వింటే గనక, సో, మీకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇందులో నాలెడ్జ్ బేస్‌ని అండ్ సిస్టమ్ ప్రాంప్ట్‌ని ఎలా క్రియేట్ చేసాం, తర్వాత చాట్‌బాట్‌ని ఎలా డిఫైన్ చేసాం, రెస్పాన్సెస్ అన్నవి. సో, ఇక్కడ గ్రేడియో ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. జిఆర్.బ్లాక్స్ అని ఉంటుంది కదా! ఇది గ్రేడియో ఫ్రేమ్‌వర్క్. సో, ఈ ఫ్రేమ్‌వర్క్‌ని మనం యూజ్ చేసి ఆ చాట్‌బాట్‌ని డిప్లాయ్ చేయడం జరిగిందన్నమాట. అండ్ ఫర్దర్‌గా టెస్టింగ్ అండ్ డీబగింగ్. సో, డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌ని మనం యూజ్ చేసి సిస్టమ్ ఫంక్షనాలిటీస్ అన్నవి మనం టెస్ట్ చేసాం. సో, యూజర్ ఆస్క్స్ అబౌట్ ద ప్రొడక్ట్ ఫీచర్స్. సో, ప్రొడక్ట్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అన్నది యూజర్ క్వెషన్ చేస్తారు. దానికి రిజల్ట్స్ అన్నీ వస్తాయి. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ ఎక్కడ పర్చేస్ చేయాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేయడం కానీ, ఒకవేళ అన్‌రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా ఉంటే గనక, సో, ఆ చాట్‌బాట్ అన్నది ఓన్లీ నోవాటెక్ ప్రొడక్ట్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అని రిజల్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం అన్నమాట. సో, రిజల్ట్స్ అండ్ పెర్ఫార్మన్స్ అనాలిసిస్. ఇప్పుడు డిప్లాయ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత వాటిని అనాలిసిస్ చేసుకోవాలి కదా! ద చాట్‌బాట్ డెమాన్‌స్ట్రేటెడ్ స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ ఇన్ హ్యాండ్లింగ్ డొమైన్ స్పెసిఫిక్ క్వెరీస్. సో, ఏదైతే మెయిన్ డొమైన్ ఉందో, ఆ డొమైన్ రిలేటెడ్ క్వెరీస్ అడిగినప్పుడు చాట్‌బాట్ రెస్పాన్స్ అనేది చాలా యాక్యురేట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పెర్ఫార్మన్స్ అన్నది. So response accuracy, high accuracy for queries related to the knowledge base and response speed. Responses were generated within a few seconds. కాకపోతే మనకి కొలాబ్‌లో గాని, ఈవెన్ గ్రేడియోలో గాని మనం యూజ్ చేసినప్పుడు ఒక 3, 4 సెకండ్స్ అనేది టైం అనేది మనకు కనిపిస్తుందనమాట. సో యూజర్ ఎక్స్‌పీరియన్స్. The Gradio interface ప్రొవైడెడ్ స్మూత్ అండ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. సో, ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయగలిగింది. ద సిస్టమ్ సక్సెస్‌ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ జెన్‌ఏఐ విత్ డొమైన్ నాలెడ్జ్ టు ప్రొడ్యూస్ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషనల్ రెస్పాన్సెస్. సో, ఫ్యూచర్ ఎన్హాన్స్‌మెంట్స్ ఇంకేం మనం ఎన్హాన్స్ చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ విత్ వెక్టరైజ్డ్ డేటాబేసెస్ ఫర్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ రిట్రీవల్. సో, మనం ప్రెజెంట్ రాగ్ మోడల్ యూజ్ చేసాం. సో, రిట్రీవల్, ఆగ్మెంటెడ్ జనరేషన్ అనేది మనం యూజ్ చేసాం. సో, తర్వాత వెక్టరైజ్డ్ డేటాబేస్ అన్నది కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫర్దర్‌గా ఫ్యూచర్ ఎన్హాన్స్‌మెంట్స్‌లో. అండ్ వాయిస్ బేస్డ్ ఇంటరాక్షన్ కూడా మనం ఇవ్వచ్చు. స్పీచ్ రికగ్నిషన్‌కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే, సో, టీటీఎస్ యాప్స్ ద్వారా సో, మనం మాట్లాడింది అక్కడి నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కూడా వాయిస్ ద్వారా వచ్చే విధంగా కూడా మనం చేయొచ్చు. అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే విధంగా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంటిగ్రేషన్ విత్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అండ్ ఏపీఐస్. ప్రెజెంట్ కంప్లీట్‌లీ పైథాన్ మెమరీ లోపల మాత్రమే ఇదంతా ఉంటుంది. సో, తర్వాత మనం కావాలంటే ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి డేటాబేసెస్‌తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి క్వెరీస్ అనేవి ఇవ్వచ్చు. అండ్ కాన్వర్జేషనల్ మెమరీని ఇంకా బెటర్‌గా చేసి లాంగ్ ఇంటరాక్షన్స్ కూడా ఆన్సర్స్ ప్రాపర్‌గా వచ్చే విధంగా చేయొచ్చు. So conclusion చూడండి. This project demonstrates the development of conversational chatbot using GenAI. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కాన్వర్జేషనల్ చాట్‌బాట్. సో, మనం క్వెషన్స్ అడుగుతాం. అది ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో, దానికి రిలేటెడ్‌గా మనకి ఏ డౌట్స్ ఉన్నాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో, ఆ టైప్ ఆఫ్ కాన్వర్జేషనల్ చాట్‌బాట్‌ని జెన్‌ఏఐని యూజ్ చేసి ఎలా డెవలప్ చేయాలి అన్నది ప్రాజెక్ట్ డెమాన్‌స్ట్రేషన్ అన్నమాట. By integrating a LLM model with a structured knowledge base, the system can interpret user queries and generate intelligent responses. This project highlights the potential of AI-powered conversational systems in improving user interaction. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏఐకి సంబంధించినటువంటి ఎల్ఎల్ఎం మోడల్‌ని యూజ్ చేసుకొని కాన్వర్జేషనల్ సిస్టమ్స్‌ని ఇంకా బెటర్ చేస్తున్నాం. సో యూజర్ ఇంటరాక్షన్ గాని, సో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ గాని ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. With further development and integration, such systems can play a significant role in customer support, education, healthcare, and enterprise automation. సో ఓన్లీ ఇలాగా ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇన్ ఫ్యూచర్ ఏంటంటే డిఫరెంట్ కస్టమర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ క్వైరీస్‌కి సపోర్ట్ హ్యాండిల్ చేయడం గాని, ఈవెన్ ఎడ్యుకేషన్‌ని హ్యాండిల్ చేయడం గాని, అంటే ఏదన్నా ఒక నాలెడ్జ్ బేస్ అన్నది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే, సో స్టూడెంట్స్ ఏమైనా డౌట్ అడిగితే ఆన్సర్స్ చెప్పగలుగుతాయి. సో ఆ విధంగా గాని, సో హెల్త్ కేర్ వైస్ గాని, ఈవెన్ ఎంటర్ప్రైజ్ ఆటోమేషన్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్‌గా మీరు ప్రింట్ తీసేసుకోవచ్చు. ఇవి మీరు డైరెక్ట్‌గా ప్రింట్ అన్నది తీసేసుకోవచ్చు.
సో మీరు ఎక్కడా కూడా ఇవి రాయాల్సినటువంటి అవసరం లేదు. లాగ్ బుక్ ఈజ్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ మీకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి వచ్చేసి, సో మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాసారో రాసిన ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాశారు మీరు అన్నది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. సో దట్ మీకు ఒక ఎక్స్టర్నల్ మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగిన వైవా దగ్గర, ఈవెన్ మీ ఫ్యాకల్టీ మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అసలు, సో ఈ 15 వీక్స్ టైం ఏదైతే ఉంది, 15 వీక్స్ లో మీరు డిఫరెంట్ క్లాసెస్ విన్నారు కదా, క్లాసెస్ విన్న తర్వాత మీకు ఏం స్కిల్స్ అన్న వచ్చాయి అన్నది ఒకవేళ క్వశ్చన్ చేస్తే, సో అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వడానికి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మేము ఇది తయారు చేసాం అని చెప్పి. అండ్ దాంతో పాటుగా ఎక్స్టర్నల్ అడిగినప్పుడు, వైవా దగ్గర ఎక్స్టర్నల్ అడిగినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు, సో వాళ్ళు మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు, సో మేము ఈ ప్రాజెక్ట్ చేసామని చెప్పి ఏదర్ మీరు ఇందులో ఉన్న విషయాన్ని చెప్పొచ్చు, ఆర్ డైరెక్ట్ డాక్యుమెంటేషన్ అయినా మీరు చూపించవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు పట్టుకు వెళ్తే. అండ్ ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా మోడిఫై చేసుకుని, సో మీరు ఒకవేళ మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ ఏమైనా ఉంటే కనుక అందులో కూడా మీరు మొత్తం మీ కంటెంట్ అంతా పెట్టుకోవచ్చు అనమాట. సో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం అన్నట్టుగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ వన్ థింగ్, ఏపీఐ కీస్ అన్నవి మాత్రం పెట్టుకోకూడదు, ఓకేనా. ఏపీఐ కీస్ పబ్లిక్ గా మనం డిస్ప్లే అనేది చేయకూడదు. ఒక ఏపీఐ కీని ఒక్కటే మాస్క్ చేసి, సో మిగతాదంతా ప్రాపర్ గా మీరు ఎక్కడైనా సరే డిస్ప్లే చేయడానికి మీకు డాక్యుమెంటేషన్ హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు ఎక్కడా రాయరు, ఓకేనా. నేను ఇంకొకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను. లాగ్ బుక్ ఈజ్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. లాగ్ బుక్ అన్నది విడిగా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ నుంచి మీరు రాస్తారు, ఓకేనమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగ్ బుక్ అని, సో ఈ లాగ్ బుక్ అనేది మీరు ఓపెన్ చేస్తే ఈ లాగ్ బుక్ లో ఏంటంటే 15 వీక్స్ మీకు డే వైజ్ గా ఏమేం క్లాసెస్ అనేవి జరిగాయి, ఏం వీక్స్ ఏం జరిగాయి, అండ్ దాంతో పాటు ప్రెసెంట్ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దీని గురించి కూడా చూద్దాం, చూడండి. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది లాగ్ బుక్ లో మీరు ఏం రాస్తున్నారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫోకస్డ్ ఆన్ ద స్టడీ అండ్ ప్రాక్టికల్ application of the AI concepts and technologies. This training was conducted under the guidance of అంజనాస్ ఫౌండేషన్. సో అంజనాస్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గైడెన్స్ లో ఈ ట్రైనింగ్ అనేది జరిగింది. సో మీరు ఇక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ రెండు కూడా తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు, ఏఐకి సంబంధించిన ఇంట్రడక్షన్, సో థియరిటికల్ డెవలప్మెంట్స్, ఎవల్యూషన్స్, తర్వాత లాజికల్ రీజనింగ్, అరిస్టాటిల్ సంబంధించినటువంటి, సో డిడక్టివ్ లాజిక్, ఆ తర్వాత మనం ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, సో పైథాన్ లో డేటా స్ట్రక్చర్స్ ఏంటి, పైథాన్ లో మనకి ఫంక్షన్స్ లూప్స్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయి, అవన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఎంఎల్ కి సంబంధించిన వేరియస్ ఆల్గరిథమ్స్ అನ್ನು మనం నేర్చుకున్నాం, సో దట్ అసలు లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఆ తర్వాత మోడర్న్ జెన్ఏఐ సిస్టమ్స్ యొక్క ఇంటిగ్రేషన్ కూడా మనం చూసాం. సో the internship began with an introduction to AI, its historical evolution, scope, and various branches such as the ML, NLP, computer vision, and robotics. సో ఇవి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు చిన్నగా చెప్పడం జరిగిందంటే, సో మెషిన్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ మీరు చూసారు, కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్ అన్న మీరు చూడలేదు, ఓకేనమ్మా. ఆ రెండు కాన్సెప్ట్స్ మీరు చూడలేదు, జస్ట్ అవి కూడా ఉన్నాయని తెలుసుకున్నాం అంతే మనం. స్టూడెంట్స్ వర్ ఇంట్రడ్యూస్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హౌ మెషిన్స్ కెన్ సిమ్యులేట్ ద హ్యూమన్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. The second phase of internship explored the foundations of human reasoning, focusing on the Aristotelian logic, syllogistic reasoning, deductive reasoning, logical validity, sound and unsound reasoning. మీకు గుర్తుంటే కనుక అంతా మాడ్యూల్ 2 సిలబస్ అన్నమాట. సో ఇది మాడ్యూల్ 1 కి సంబంధించింది, ఇదంతా మాడ్యూల్ 2 కి సంబంధించింది. సో మాడ్యూల్ 2లో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, పైథాన్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి, సో లిస్ట్స్, ట్యూపుల్స్, సెట్స్, డిక్షనరీస్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో దట్ మన కంప్యూటర్ సైన్స్ లో ఒక ఆల్గరిథం డెవలప్మెంట్ కానీ, సో కాంపిటేషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అలవాటు అవుతాయని చెప్పి. సో తర్వాత డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్, NumPy లైబ్రరీని యూజ్ చేసి డేటా ప్రాసెసింగ్ ఎలా చేయాలని మనం చూసాం. తర్వాత ఎంఎల్ కాన్సెప్ట్స్ లో, సో లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, సో కే మీన్స్ క్లస్టరింగ్, ఐసోలేషన్ ఫారెస్ట్, ఇవన్నీ మనం యూజ్ చేసాం ఎంఎల్ మోడల్స్ లో. ఆ తర్వాత ఎన్ఎల్పిలో ఇంటెంట్ క్లాసిఫికేషన్ మోడల్, లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసి ఇంటెంట్ క్లాసిఫికేషన్ మోడల్ అనేది మనం తయారు చేసాం. ఆ తర్వాత మనం ఏంటంటే డిఫరెంట్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, అంటే నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డెమాన్స్ట్రేట్ చేసాం. సో ఫైనల్ గా జెన్ఏఏ అండ్ ఎల్ఎల్ఎం ని మనం యూజ్ చేసుకుని మనం ఏం చేసాం, సో టెంపరేచర్, టాపీ పారామీటర్స్ ని యూజ్ చేసి ఈ చాట్ బోట్ అనేది మనం డెవలప్ చేసాం అనమాట.
సో సెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్, మీరు ఏ సెక్టర్ లో ఇంటర్న్షిప్ చేశారు, ఏ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెక్టర్ లో చేశారో మీ మెయిన్ ఫోకస్ అంతా సో ఎంఎల్, ఎన్ఎల్పి అండ్ జెన్ఏఐ సిస్టమ్స్ మీద ఉందన్నమాట. సో మల్టిపుల్ టెక్నాలజికల్ డొమైన్స్ అన్న మీరు కంప్లీట్ చేసుకున్నారు ఇందులో. సో ఫైనల్ ప్రాజెక్ట్ అనేది ఏ పవర్ చాట్ బోర్డ్ సిస్టమ్ మీద మీరు చేసుకున్నారు. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీరు స్టార్ట్ చేసినప్పుడు సో ఏ ఆబ్జెక్టివ్ తో స్టార్ట్ చేశారు? టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్, to study the logical reasoning systems and their influence on intelligent machines, to develop the programming skills using Python for AI applications, to learn the data structures and data processing techniques, to understand ML models such as regression models, clustering techniques, and anomaly detection, to explore the NLP concepts and chatbot architectures, to understand the role of memory systems. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. అంటే ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఇవి నేర్చుకోవాలి అన్న ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్కమ్స్ ఏంటి, మీకు నిజంగా మీరు ఏం నేర్చుకున్నారంటే సో ఏఐకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఉంది మీకు. అండ్ ఎక్కడెక్కడ ఏఐని యూస్ చేయొచ్చు, వాటి అప్లికేషన్స్ ఏంటన్నది మీకు తెలుసు. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఏఐ సిస్టమ్స్ కోసం, ప్రత్యేకించి ఏఐ సిస్టమ్స్ కోసం యూస్ చేసే పైథాన్ ప్రోగ్రామింగ్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేశారు. సో ఎంఎల్ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది మీరు నేర్చుకున్నారు, ఇంప్లిమెంట్ చేశారు. డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ న్యూమరికల్ కాంపిటేషన్ మీరు చేశారు. ఎన్ఎల్పికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఏ కాగ్నేటివ్ సిస్టమ్స్ ఎలా తయారు చేయాలి ఫ్రమ్ స్క్రాచ్, అంటే వితౌట్ ఎనీ లైబ్రరీస్, ఈవెన్ నంపై కానీ మ్యాట్ప్లాట్లిబ్ కానీ లేకుండా కూడా సో మీరు నాలెడ్జ్ బేసెస్ ఎలా తయారు చేయాలి, మెమరీ ఆర్కిటెక్చర్స్ ఎలా తయారు చేయాలి ఫ్రమ్ స్క్రాచ్, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, జేసన్ బేస్డ్ ఫైల్స్ అన్న మనం యూజ్ చేసి నాలెడ్జ్ బేసెస్ కూడా మనం క్రియేట్ చేసాం. సో ఆ తర్వాత ఏఐకి సంబంధించినవి మనం నేర్చుకున్నాం అనమాట, జెన్ ఏఐకి సంబంధించి. ఓకేనా? సో ప్రెసెంట్ ఓవర్ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించిన ఓవర్ అనమాట ఈ చాప్టర్ 2 లో. Anjana's Foundation is a non-profit organization based in Andhra Pradesh, dedicated to empowering individuals through education, skill development, health, agriculture, and community development. సో మీకు వెబ్సైట్ లో కూడా ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో కానీ, సో హెల్త్ కేర్ కి సంబంధించిన సర్వీసెస్ కొన్ని ప్లేసెస్ లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, సో అగ్రికల్చరల్ సపోర్ట్ ఫార్మర్స్ కి ఇవ్వడంలో కానీ, ఈవెన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో కానీ, సో గిరికీరనాలు అనేటటువంటి ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట అరకు వ్యాలీకి సంబంధించి. సో ఇలా మల్టిపుల్ సెక్టర్స్ లో అంజనాస్ ఫౌండేషన్ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఓకే. సో విజన్ ఏంటి అంటే టు క్రియేట్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ సొసైటీ బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఆపర్చునిటీస్ ఫర్ హోలిస్టిక్ గ్రోత్, ensuring that every individual can contribute meaningfully to the community. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుని సొసైటీకి తన కాంట్రిబ్యూషన్ ఇచ్చే విధంగా చేయాలన్నది అంజనాస్ ఫౌండేషన్ యొక్క విజన్ అన్నమాట. సో మిషన్ ఏంటి, ఏం వర్క్ చేస్తున్నాం ఇంపార్టెంట్ గా అంటే సో ఎడ్యుకేషన్ కి ఎంప్లాయ్మెంట్ కి ఏదైతే గ్యాప్ ఉందో సో ఇండస్ట్రియల్ రిలవెంట్ స్కిల్స్ నేర్పించి ఆ గ్యాప్ తగ్గిస్తున్నాం. సో దట్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ స్కిల్డ్ అయితే కనుక ఈజీగా ఎంప్లాయ్మెంట్ అన్నది వస్తుంది. Provide the inclusive learning environment that cater to diverse communities, including the underprivileged and differently abled individuals. Promote the innovation, entrepreneurship, and sustainability through practical training programs. సో ఇలా మనకి డిఫరెంట్ ఫోల్డ్ గా మల్టీ ఫోల్డ్ గా యాక్టివిటీస్ అన్న జరగాలన్నది మిషన్ అన్నమాట. అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, టు ఆఫర్ ద స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తో కొలాబరేట్ అవ్వడం, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్న కండక్ట్ చేయడం. సో ఐటీలో కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ లో కానీ, అగ్రికల్చర్ లో కానీ, లైఫ్ సైన్సెస్ లో కానీ డిఫరెంట్ కోర్సెస్ అన్న ప్రొవైడ్ చేసి ఎంప్లాయబిలిటీని పెంచడం, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఓవర్వ్యూ ఏంటి అంటే అంజనాస్ ఫౌండేషన్ ఆల్రెడీ 10,000+ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అన్నవి అక్రాస్ యూనివర్సిటీస్ చేయడం జరిగింది. సో కృష్ణా యూనివర్సిటీతో ఎంఓయూస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో కీ ట్రైనింగ్ ఏరియాస్ ఏంటంటే ఐటీకి సంబంధించి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి కోర్సెస్ అనేవి రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్కసారి పైథాన్ అండ్ డేటా సైన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, పైథాన్ ఫుల్ స్టాక్ అన్నది. సో ఒక్కొక్కసారి మనకి జావా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి వెబ్ టెక్నాలజీస్ ఉంటాయి, కొన్నిసార్లు మనకి జనరేటివ్, కొన్నిసార్లు ఎంఎల్ ఉంటుంది. ఇలా మనం రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో బిజినెస్ మేనేజ్మెంట్ లో సో షార్ట్ టర్మ్ కి వచ్చేసి టాలీ లాంటి కోర్సెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ లో శాప్ లాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళకి టూరిజం ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఈవెన్ రీసెంట్ గా మనకి జోహోకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. సో సైన్స్ అండ్ అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్ కి మెడికల్ కోడింగ్ వాళ్ళకి మెడికల్ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ అన్న మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇంటర్న్షిప్స్ లో. సో ప్రీవియస్లీ ఎక్కువగా జూమ్ లో ఉండేవి, ప్రెసెంట్ యూట్యూబ్ కూడా మనం షిఫ్ట్ అయ్యి సో కంప్లీట్ ఇంటర్న్షిప్ అనేది యూట్యూబ్ ద్వారా కూడా డెలివర్ చేస్తాం అన్నమాట. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అన్న ఉన్నాయి. ఈవెన్
కొన్ని ప్లేసెస్ లో ఫిజికల్ ఇంటర్న్షిప్ కూడా మనం సెండ్ చేస్తున్నాం, వర్చువల్ కాకుండా ఈవెన్ ఫిజికల్ ఇంటర్న్షిప్ కూడా మన కంపెనీ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఇది చాప్టర్ 2. సో అలా ఇక్కడ చాప్టర్ 3 మీరు చూసారనుకోండి, ఇంటర్న్షిప్ పార్ట్. సో ఇక్కడ మీరు ఏం చేశారు, మీ యాక్టివిటీస్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ టూల్స్ యూజ్డ్. సో ఏమేం వర్క్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేశారు, ఏం టూల్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక, సో ఆన్లైన్ మోడ్ లో మనం కండక్ట్ చేసుకున్నాం ఇదంతా కూడా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ యూజ్ చేసాం, డెవలప్మెంట్ కొలాబ్ యూజ్ చేసాం, అండ్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ లో నంపై, సైకిట్లన్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్. సైకిట్లన్ యూజ్ చేసి ఎంఎల్ మోడల్స్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ కి గూగుల్ జెన్ఐ స్టూడియో యూజ్ చేసాం, ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్ ఏం గ్రేడియో యూజ్ చేసాం. సో మనం నేర్చుకున్న ఏ కాన్సెప్ట్స్ ఏంటి, రిగ్రెషన్ మోడల్స్, క్లస్టరింగ్, ఇంటెంట్ క్లాసిఫికేషన్, నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమరీస్, కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసాం అనమాట. సో వీక్లీ షెడ్యూల్లో ఫస్ట్ ఏం చేసామంటే, సో బిగినింగ్ 3 వీక్స్ కూడా మనం ఏఐకి సంబంధించిన ఇంట్రడక్షన్, దాని ఎవల్యూషన్ చూసాం. వేరియస్ ఇండస్ట్రీస్ లో ఏఐకి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, ఏఐకి సంబంధించిన బ్రాంచెస్ ఏంటి, సో హ్యూమన్ రీజనింగ్ కి, లాజికల్ రీజనింగ్ కి ఫౌండేషన్స్ ఏంటి, ఎరిస్టాటిల్ యొక్క ఫార్మల్ లాజిక్ ఏంటి, ఆ తర్వాత ఈవెన్ మనం బూలియన్ ఆల్జీబ్రా అండ్ బూలియన్ లాజిక్ కూడా మనం చూసాం. సో ఆ తర్వాత మనం ఏంటంటే, సో థర్డ్ వీక్ ఎండింగ్ కి పైథాన్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది మనం చూసాం. సో ఆ తర్వాత కంప్లీట్లీ మనం యూట్యూబ్ కి షిఫ్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది పైథాన్ తో స్టార్ట్ చేసుకున్నాం మనం. సో పైథాన్ లో ఉన్నటువంటి వేరియబుల్ డిక్లరేషన్స్, డేటా స్ట్రక్చర్స్, డేటా మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎంఎల్ మోడలింగ్ కి మనం షిఫ్ట్ అయ్యాం. సో వన్స్ పైథాన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ మాడ్యూల్స్ అన్ని పూర్తయిన తర్వాత మనం ఎంఎల్ కి షిఫ్ట్ అయ్యాం. సో ఎంఎల్ దగ్గర ఏంటి, ఫండమెంటల్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ యొక్క థియరీ మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది నేర్చుకున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం. సో అందులో లీనియర్ రిగ్రెషన్స్, యూనివేరియట్ బైవేరియట్ రిగ్రెషన్స్, పాలినామియల్ రిగ్రెషన్స్, కే మీన్స్ క్లస్టరింగ్ లా డిఫరెంట్ థింగ్స్ అని నేర్చుకున్నాం. స్టూడెంట్స్ ఇంప్లిమెంటెడ్ రిగ్రెషన్ మోడల్స్ యూజింగ్ ద పైథాన్ అండ్ scikit-learn libraries. The practical activities included implementing linear regression algorithms, performing regression analysis on data sets. ఒకసారి మనం ర్యాండమ్ గా, సో ఆర్ఎన్జి యూజ్ చేసి మనం ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసి వాటి మీద కూడా, అంటే డేటా సెట్స్ కూడా మనం ర్యాండమ్ గా జనరేట్ చేసి ఇన్ మెమరీ, వాటి మీద మనం ఆల్గరిథమ్స్ అన్నవి డిప్లాయ్ చేసాం. కొన్నిసార్లు డేటా అన్నది మనమే ఇచ్చాం, కొన్నిసార్లు డేటా మనం ఇచ్చాం. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డేటాను మనం డిక్లేర్ చేసాం. సో కొన్ని సందర్భాల్లో మాత్రం ర్యాండమ్ డేటా ఇచ్చి, ర్యాండమ్ డేటా మీద కూడా వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మనం అనలైజ్ చేసాం. దాంతో పాటు ఆ మోడల్ చేసిన ప్రిడిక్షన్స్ ని మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి ప్లాటింగ్ అన్నది కూడా మనం చేసాం. అండ్ ప్రిడిక్షన్ ఎర్రర్స్ ఏమి వచ్చాయో వాటన్నిటిని కూడా మనం ఎవాల్యుయేట్ అనేది చేసుకున్నాం. సో 10 to 12 వీక్స్ దగ్గర ఏంటంటే, సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ అండ్ ఏఐ సిస్టమ్ కి సంబంధించిన కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్ ఏంటి అన్నది మనం చూసాం. తర్వాత వీక్స్ 13 to 15 ఏంటంటే, సో ఈ జనరేటివ్ ఏఐ పవర్డ్ చాట్ బాట్ సిస్టమ్ డెవలప్ చేయడం. దాంతో పాటుగా మనం గూగుల్ జెనైని యూజ్ చేసి ఏపీఐని తీసుకుని, సో ఒక కంప్లీట్ డిప్లాయ్మెంట్ గ్రేడియోని యూజ్ చేసి మనం చేయడం. ఆ తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, ఇందాక నేను మీకు చూపించాను కదా ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. సో ఇది కూడా మనం 14th వీక్ 15th వీక్ లో తయారు చేసుకున్నట్టు అనమాట. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది 14th and 15th వీక్ దగ్గర మనం తయారు చేసుకున్నట్టు. సో తర్వాత లాగ్ బుక్ రైటింగ్ కూడా 15th వీక్ లోకి వస్తుంది. ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇవి 15 వీక్స్ లో మనం చేసినటువంటి వర్క్స్. ఓకేనమ్మా. అండ్ టాస్క్స్ పర్ఫార్మ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి, సో మేజర్ టాస్క్స్ ఇంక్లూడ్ ద రైటింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ ఆల్గరిథం ఇంప్లిమెంటేషన్. ఏం టాస్క్స్ చేశారు, ఇంప్లిమెంటింగ్ రిగ్రెషన్ మోడల్స్, అప్లయింగ్ క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్, పర్ఫార్మింగ్ ద డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ డేటా సెట్ ప్రిపరేషన్, ఇంప్లిమెంటింగ్ ఎన్ఎల్పి టెక్నిక్స్ ఫర్ చాట్ బాట్ సిస్టమ్స్, ఇంటెంట్ క్లాసిఫికేషన్ అవన్నీ, అండ్ డిజైనింగ్ ద నాలెడ్జ్ బేసెస్, డెవలపింగ్ ఎ జనరేటివ్ ఏ చాట్ బాట్, క్రియేటింగ్ వెబ్ ఇంటర్ఫేస్ యూజింగ్ రేడియో, టెస్టింగ్ అండ్ డీబగింగ్. ఇవి మనం చేసాం టాస్క్. స్కిల్స్ ఎక్వైర్డ్, ఏం స్కిల్స్ మీరు నేర్చుకున్నారు అంటే, సో ఏఐ ఫండమెంటల్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఏఐ, డేటా ప్రాసెసింగ్ అండ్ న్యూమరికల్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్, ఎంఎల్ ఇంప్లిమెంటేషన్, సో ఎన్ఎల్పి రిలేటెడ్ గా కొన్ని టెక్నిక్స్, టోకనైజేషన్ అంటే ఏంటి, ఇవి కూడా మనం నేర్చుకున్నాం. సో టెంపరేచర్ అంటే ఏంటి, టాప్ పి అంటే ఏంటి, ఇవి కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత జెన్ఏ అండ్ ఎల్ఎల్ఎం మోడల్స్ గురించి తెలుసుకున్నాం. ఫైనల్ గా ఏఐ సిస్టమ్ మనం డెవలప్ చేసాం అనమాట. Reflection. This internship provided a comprehensive learning experience in AI and machine learning technologies. సో ఏఐలో కానీ ఎంఎల్ టెక్నాలజీస్ లో కానీ ఒక కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది మనకు వచ్చింది అనమాట. ఎందుకంటే ఓవరాల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏఐకి సంబంధించినటువంటి ఫౌండేషనల్ థియరీ దగ్గర స్టార్ట్ చేసాం. ఆ తర్వాత
లాజిక్ అన్నది ఎలా వర్క్ అవుతుందో చూసాం. ఆ తర్వాత పైథాన్ ఫండమెంటల్స్ చూసాం ఫస్ట్. అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కాకుండా సో ఫ్రమ్ స్క్రాచ్ మనం పైథాన్ అన్నది లెర్న్ చేసాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఏంటంటే ఇంటెన్సిటీని పెంచుకుంటూ వెళ్ళాం అనమాట. సో మోస్ట్ ఫౌండేషనల్ థియరీ దగ్గర మనం స్టార్ట్ చేసి తర్వాత పైథాన్ ఫండమెంటల్స్ చెప్పుకుని తర్వాత అడ్వాన్స్డ్ ఎంఎల్ చెప్పుకుని ఆ తర్వాత జెన్ఏఐని యూజ్ చేసి ఆ తర్వాత మనం ఒక కంప్లీట్ చాట్ బాట్ డిప్లాయ్మెంట్ అన్నది చేసాం అనమాట. సో దీనివల్ల ఏం జరిగింది అంటే ది స్ట్రక్చర్ ట్రైనింగ్ అప్రోచ్ ఎనేబుల్డ్ ఏ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ థియరటికల్ ఫౌండేషన్స్ టు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ systems. These hands-on programming exercises help it strengthen the analytical thinking and problem-solving abilities, while the ML modules demonstrate how statistical models can be applied to real-world problems. సో స్టాటిస్టికల్ మోడల్స్ మనం ఎలా అప్లై చేయొచ్చు ఎంఎల్లో చూసాం. దాని తర్వాత జెన్ఏఐని యూజ్ చేసి గూగుల్ జెన్ఏఐ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఎల్ఎల్ఎం మోడల్ మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కాన్వర్జేషనల్ సిస్టమ్ డిజైన్ మనం చేసాం. త్రూ దిస్ ప్రాజెక్ట్ స్టూడెంట్స్ వర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో ఏమేమి మనం ఇంటిగ్రేట్ చేయగలం, ఏ విషయాలు మనం కలిపాం, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ని, ఎంఎల్ నాలెడ్జ్ ని, ఏఐ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ని ఒక అప్లికేషన్ కింద మనం తయారు చేయగలిగాం అనమాట. ఒక ప్రాజెక్ట్ కింద మనం చేయగలిగాం. ఓవరాల్ ద ఇంటర్న్షిప్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్డ్ ద టెక్నికల్ కంపిటెన్సీ ఏఐ అండ్ ప్రొవైడెడ్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు మోడర్న్ ఏఐ టూల్స్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్. సో ఫైనల్ గా ఇంటర్న్షిప్ వల్ల మనకి జరిగింది ఏంటి అంటే ఏఐలో మనకి టెక్నికల్ కంపిటెన్సీ వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏఐకి సంబంధించిన క్వశ్చన్స్ కి మీరు కొన్ని ఆన్సర్ చేయగలరు. ఏఐలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి మీరు చెప్పగలుగుతారు. సో ఏఐ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలని చెప్పగలుగుతారు. ఈవెన్ మీరు సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సింటాక్స్ ని కూడా మెమరైజ్ చేసి సో వితౌట్ ఎనీ హెల్ప్ మీరు ఏఐ మోడల్స్ ని డిజైన్ చేయగలుగుతారు అనమాట. ఓకేనమ్మా. సో మోడర్న్ ఏఐ టూల్స్ ఏంటి, డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి అన్నది కూడా మనకి ఇక్కడ తెలిసింది కంప్లీట్ గా. సో టుమారోస్ క్లాస్ లో సో నెక్స్ట్ క్లాస్ లో ఈ చాప్టర్ 4 చాప్టర్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే మనం ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసాం. అండ్ దాంతో పాటుగా లాగ్ బుక్ లో ఏదైతే చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 ఉన్నాయో వాటి ఎక్స్ప్లెనేషన్ అన్నది చూసాం. సో టుమారో చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5 కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నది చూద్దాం. అండ్ దాంతో పాటుగా సెపరేట్ గా మీకు ఏంటంటే సో ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలి, సో ఏవైతే రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఏఐ టూల్స్ వచ్చాయో సో ఏఐ టూల్స్ ని ఎలా మీరు యూజ్ చేసుకుని మీరు కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టాస్క్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్నది కూడా సెపరేట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అది ఏ కోర్స్ వాళ్ళైనా చూడొచ్చు. సో నాట్ ఓన్లీ ఏ, సో మీరు ఫుడ్ టెక్నాలజీలో ఉన్నా మీరు వేరే ఏదైనా కోర్సెస్ లో ఉన్నా కూడా మీరు ఈ ఏఐ టూల్స్ ఎలా వాడచ్చు అన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మల్టీపర్పస్ ఏఐ టూల్స్ ని. అండ్ దాంతో పాటుగా మీకు కొన్ని టాస్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్స్ మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ వైవా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇవి ఫర్దర్ క్లాసెస్ లో జరిగేవి. సో మీకు ఒకవేళ ఇంటర్న్షిప్ అన్నది మీకు 16th 17th ఆ టైం మీకు కంప్లీట్ అయిపోయినా కూడా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీ క్లాసెస్ అన్నవి కంటిన్యూ అవుతాయి ఏదో ఒక విధంగా. ఎందుకంటే మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో వాటిని ఇంకా ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అన్నది కూడా మనం చూస్తాం. ఓకేనమ్మా. సో ఇది టుడేస్ క్లాస్. సో టుమారో మళ్ళీ ఇంకొక టాపిక్ తో మనం కంటిన్యూ చేసుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.